మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అనోనేసి అనబడే కుటుంబానికి సంబంధించిన లక్షణాలను, సాంకేతిక వర్ణనను గురించి తెలుసుకుందాం. ఈ కుటుంబానికి చెందిన చాలా మొక్కల్లో అనేక మొక్కలు మనకి పరిచయం ఉన్న మొక్కలుగానే మనం చెప్పుకోవచ్చు. ఈ కుటుంబానికి చెందిన చాలా మొక్కల్ని మనం కంటితో చూసుంటాం, చేతులతో స్పృశించుంటాం. ఈ కుటుంబానికి సంబంధించిన మొక్కల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ మొక్కల యొక్క లక్షణాలను సాంకేతిక పదజాలంతో ఎలా వర్ణిస్తాం అన్న విషయాన్ని ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ముందుగా ఈ అనోనేసి అనబడే కుటుంబానికి సంబంధించిన వర్గీకరణను తెలుసుకుందాం. బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణ ప్రకారం ఈ కుటుంబము అనోనేసి తరగతి ద్విదళ బీజాలకు, ఉపతరగతి పాలీపెటాలేకు, శ్రేణి థలామేఫ్లోరేకు, క్రమము రానెలిస్కు చెందిన కుటుంబంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇకపోతే ఈ కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మొక్కలు, వాటి యొక్క సాధారణ నామాలు, వాటి యొక్క శాస్త్రీయ నామాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది అనోనా స్క్వామోజా, సీతాఫలము అని పిలుచుకుంటాం. రెండవది అనోనా మ్యూరికేటా, లక్ష్మణ ఫలము. అనోనా చెరిమోలియా, హనుమాన్ ఫలము. అనోనా రెటిక్యులేటా, రామ ఫలము. ఇది మన విడవలూరులో విస్తృతంగా పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఈ రామఫలం యొక్క చెట్టుని మనం చూస్తూ ఉంటాం. ఆర్టా బాట్రిస్ ఒడరాటిమస్, తీగ సంపంగ అని పిలుస్తాం. కెనగ ఒడరేటా, చెట్టు సంపంగ అని పిలుస్తాం. పొలియాల్థియా లాంగిఫోలియా, నరమామిడి, దీన్నే అశోక చెట్టు అని పిలుస్తాం. ఇది మన కాలేజ్ ఎదురే ఉంది. యునోనా డిస్కలర్. ఈ విధంగా ఈ కుటుంబానికి చెందిన కొన్ని ముఖ్యమైన మొక్కలను, వాటి యొక్క ఫోటోగ్రాఫ్స్ను మనం గమనించవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క విస్తరణ గురించి అర్థం చేసుకుందాం. ఈ కుటుంబంలో సువాసన భరితమైన వృక్షాలు, పొదలు, తీగలతో కూడిన మొక్కలు చేర్చబడ్డాయి. ఇలాంటి మొక్కలు కలిగిన ఒక పెద్ద కుటుంబంగా ఈ అనోనేసి కుటుంబాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ కుటుంబంలో దాదాపు 130 ప్రజాతులు చేర్చబడ్డాయి. వాటికి చెందిన 2150 జాతులు ఉన్నాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ సీతాఫలము, నరమామిడి, తీగ సంపంగ మరియు లావెండర్ చెంప ఈ కుటుంబానికి చెందిన పరిచయమైన మొక్కలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ మొక్కల్లో చాలా మొక్కల్ని మనం చూసుంటాం. ఈ తినదగిన ఫలాల్లో చాలా రకాలైన ఫలాన్ని మనం తిని ఉండి ఉంటాం. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క శాఖీయ లక్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ కుటుంబంలోని మొక్కలు ప్రధానంగా వృక్షాలై ఉంటాయి లేదా పొదల మాదిరిగా పెరుగుతూ ఉంటాయి. ఆర్టాబోట్రిస్ అన్సినేటస్ అనబడే ఈ మొక్క సంపంగ అని పిలువబడుతూ ఉంటుంది. ఇది కొక్కెముల ద్వారా ఎగబాకే పొదగా చెప్పుకోవచ్చు. ఈ మొక్కల యొక్క భాగాల్లో తైల గ్రంథులు ఉండటం వలన ఆ మొక్క భాగాలు సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి. సాధారణంగా నీరు దొరికే ప్రదేశాల్లో బ్రతికే సమోద్విజాలుగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక కాండము ద్విదళ బీజ కాండం కాబట్టి ద్వితీయ వృద్ధిని చూపిస్తూ నిటారుగా చేవదేరిందై ఉంటుంది. ఇకపోతే ఏకపద శాఖోత్పత్తిని పొలియాల్థియాలో,
బహుపద శాఖోత్పత్తిని సంపెంగలో మనం గమనించవచ్చు. ఈ కుటుంబానికి చెందిన పత్రం యొక్క సాధారణ లక్షణాలు ఒకసారి గమనిస్తే, పత్రాలు ఏకాంతరము, లఘు లేదా సరళ పత్రాలు అయ్యుంటాయి, పుచ్చ రహితంగా మరియు గ్రంథి భరితంగా ఉంటాయి. సాధారణంగా పత్రాలు మృదువుగా ఉంటాయి లేదా పెళుసుగా ఉంటాయి లేదా మందంగా చర్మిల పత్రాలై ఉంటాయి. ద్విదళ బీజ మొక్కలు కాబట్టి పత్రం అనేది పక్షవత్ జాలాకార ఈనెల వ్యాపనాన్ని చూపుతూ ఉంటుంది. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన పుష్ప లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో అభివృద్ధి చెందే పుష్ప విన్యాసాన్ని గమనిద్దాం. సాధారణంగా ఈ మొక్కలు ఉత్పత్తి చేసే పుష్ప విన్యాసం అనేది శిఖరస్థంగా ఉండి పత్రానికి అభిముఖంగా ఏర్పడుతూ ఉంటుంది. ఒంటరి పుష్పాలు లేదా చిన్న చిన్న సమూహాలుగా పుష్పాలు అభివృద్ధి చెందటం అనేది సర్వసాధారణం. ఈ ఆర్టాబోట్రిస్ మొక్కను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పుష్ప విన్యాస వృంతము కుక్యంగా రూపాంతరం చెందుతుంది. ఆ కుక్యం వంటి పుష్ప విన్యాస వృంతంపై 1 లేదా 3 పుష్పాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. 1 నుంచి 3 పుష్పాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ పొలియాల్థియా మొక్కలో పుష్పాలు సమూహాలుగా ముదురుగా ఉండే కొమ్మల మీద లేదా కాండం మీద అభివృద్ధి చెందుతాయి. అంటే ఈ మొక్క ప్రకాండ పుష్పోత్పత్తిని చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ మొక్కలో ప్రకాండ సంబంధ పుష్పోత్పత్తిని గమనించవచ్చు. సీతాఫలంలో ఒంటరి పుష్పాలు లేదా 2 నుంచి 3 పుష్పాలు పత్రానికి అభిముఖంగా అభివృద్ధి చెందటాన్ని మనం గమనించవచ్చు. ఇక మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పం యొక్క సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి? సర్వసాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలు అభివృద్ధి చేసే పుష్పాలు పెద్దవిగా సువాసన భరితంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక పుష్పం అనేది పుచ్చ సహితంగా, వృంత సహితంగా, లఘుపుచ్చ రహితంగా, సంపూర్ణమై, ద్విలింగకమై, త్రిభాగయుతమై, సౌష్ఠవయుతమైన అండకోశాధస్థిత పుష్పంగా చెప్పుకోవచ్చు. ఈ పుష్పం యొక్క పుష్పాసనం అనేది శంకువు వలె ఉండి దానిపైన పరిపత్ర భాగాలు వలయాకారంలో, అవశ్యాంగాలు సర్పిలాకారంలో అమరి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ పుష్పాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పరిపత్ర భాగాలేమో వలయాల్లో, కేసరావళి ఫలదళాలైన అవశ్యాంగాలనేవి సర్పిలాకారంలో అమరి కనిపిస్తూ ఉంటాయి. ఇలా పుష్పం యొక్క అనావశ్యకాంగాలేమో వలయాల్లో, అవశ్యకాంగాలేమో సర్పిలంగా అమరి ఉండటం మూలాన ఈ పుష్పాలనే అర్ధచక్రీయ పుష్పాలు లేదా సర్పిల చక్రీయ పుష్పాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధమైన పుష్పాలనేవి ఈ అనునేసి కుటుంబాన్ని గుర్తించటం కోసం ఉపయోగపడే పుష్ప లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన పుష్పాన్ని విపులంగా వర్ణిస్తే ఏ విధంగా వర్ణించవచ్చో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా పుష్పం యొక్క పరిపత్ర భాగాలను గురించి మాట్లాడుకుందాం. ఇవి సామాన్యంగా వలయానికి 3 చొప్పున 2 వలయాల్లో అమరి ఉండటాన్ని మనం అనోనా లాంటి మొక్కల్లో గమనించవచ్చు. లేదా 3 పరిపత్ర భాగాలు వలయాకృతిలో అమరి ఉండటాన్ని పొలియాల్థియా లాంటి మొక్కల్లో గమనించవచ్చు. వెలుపలి వలయంలో ఉన్న పరిపత్రాలను రక్షక పత్రాలుగా, లోపలి వలయంలో ఉన్న పరిపత్రాలను ఆకర్షణ పత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే పుష్పము ద్విపరిపత్రయుతంగా, భిన్న పరిపత్రయుతంగా ఉండే పుష్పంగా మనం చెప్పుకోవచ్చు. పరిపత్ర భాగాలనేవి ఆకుపచ్చని రంగులో కానీ లేదా లేత పసుపు రంగులో కానీ ఉంటాయి. ఇక వలయంలో ఉన్న పరిపత్ర భాగాలు అసంయుక్తంగా ఉండి
కవాటయుత పుష్పరచనను చూపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి రెండు అసంయుక్తంగా ఉన్న పరిపత్ర భాగాలతో నిర్మితమై ఉంటాయి. అంచులు అతివ్యాప్తం కాకుండా రెండు వలయాలు కవాటయుత పుష్పరచననే చూపిస్తూ ఉంటాయి. ఈ ప్రక్క భాగాన ఇవ్వబడిన పుష్ప చిత్రంలో ఆ విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక రక్షక పత్రాలు అనేవి మందంగా రసభరితంగా ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే ఈ పుష్పంలోని అవశ్యకాంగాలను ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటిగా కేసరావళిని గమనిద్దాం. ఈ పుష్పమందు కేసరాల యొక్క సంఖ్య అనేకంగా ఉంటుంది. కేసరాలు అసంయుక్తంగా ఉంటాయి. పుష్పాసనం యొక్క దిగువ భాగంలో సర్పిలాకారంలో అమరి కనిపిస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా కేసరం యొక్క కేసర దండం కురుచగా స్థూలంగా ఉంటుంది. పరాగకోశము ద్వికక్షీయుతంగా పీఠ సంయోజితమై నిలువు విధారతను చూపిస్తూ ఉండే బహిరోన్ముఖమైన పరాగకోశాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పరాగకోశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సంయోజకం అనేది పరాగకోశాల తమ్మెలను దాటి పెరిగి ఒక పడగ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే హుడెడ్ స్టేమెన్స్, పడగ వంటి పరాగకోశాలు కలిగిన కేసరాలు కలిగిన కేసరావళిని ఈ అనోనేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో మనం సాధారణంగా గమనించవచ్చు. ఇకపోతే రెండవ అవశ్యకాంగాన్ని గమనిద్దాం. అండకోశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ అండకోశం అనేది అనేక ఫలదళాలతో నిర్మితమై ఉంటుంది. ఈ ఫలదళాలు అసంయుక్తంగా పుష్పాసనం యొక్క పై భాగంలో సర్పిలాకారంగా అమరి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఫలదళాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అండాశయం ఉచ్ఛము ఏకబిలయుతమని చెప్పొచ్చు. ప్రతి అండాశయంలో అనేక విలోమ అండాలు కనిపిస్తూ ఉంటాయి. కుడ్య అండన్యాస స్థానంలో ఉంటాయి. ఒకే అండం ఉన్నప్పుడు చూడటానికి ఆ అండన్యాస స్థానం అనేది పీఠ అండన్యాస స్థానంలాగా కనిపిస్తూ ఉంటుంది. అరుదుగా మానోడోరా వంటి మొక్కను జాగ్రత్తగా పరిశీలిస్తే అది అభివృద్ధి చేసే పుష్పంలో ఫలదళాలు సంయుక్తమై ఉండటాన్ని గమనించవచ్చు. ఇకపోతే ఈ మొక్కలు ఉత్పత్తి చేసే ఫలము సర్వసాధారణంగా సంకలిత ఫలమై ఉంటుంది. ఆర్టాబాట్రిస్ పొలియాల్థియాలో మృదు ఫలాలతో కూడిన సంకలిత ఫలాన్ని గమనించవచ్చు. అనోనాలో సంకలిత ఫలం ఏర్పడుతున్నప్పుడు ఏర్పడిన చిరు ఫలాలన్నీ సంయుక్తమై చిరు ఫలాల సంయుక్తతతో ఒకే మృదు ఫలం ఏర్పడిందా అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ అనోనా స్క్వామోజాలో సంయుక్తమైన చిరు మృదు ఫలాలతో నిర్మితమైన సంకలిత ఫలాన్ని గమనించవచ్చు. ఈ మానోడోరాలో ఒకే సరళ మృదు ఫలం కనిపిస్తూ ఉంటుంది. విత్తనం అనేది ద్విదళ బీజ యుతమై ఉంటుంది. పిండమందు 2 బీజదళాలు కనిపిస్తూ ఉంటాయి. విత్తనంలో రుమినేట్ అంకురచ్ఛిదం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ పుష్ప లక్షణాలను మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే కుటుంబానికి సంబంధించిన పుష్ప సంకేతం రాయటం అనేది చాలా ప్రధాన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పుష్ప చిత్రాన్ని మనం డ్రా చేసినప్పుడు దాని దిగువ భాగాన పుష్ప సంకేతాన్ని మనం ఈ విధంగా సూచిస్తూ ఉంటాం. బిఆర్ అంటే పుష్పపుచ్చ సహితంగా, ఈబిఆర్ఎల్ లఘు పుష్పపుచ్చ రహితంగా, సంపూర్ణమై ద్విలింగకమై ఉంది. పరిపత్రం అనేది 2 వలయాల్లో అమరుంది. రక్షక పత్రావళి 3 పరిపత్ర భాగాలతో, ఆకర్షణ పత్రావళి 3 పరిపత్ర భాగాలతో నిర్మితమై ఉంటుంది. అనేక కేసరాలు ఉంటాయి, అసంయుక్తమై ఉంటుంది. అనేక ఫలదళాలు ఉంటాయి, అసంయుక్తమై ఉంటాయి. అండాశయము ఊర్ధ్వము అని ఈ పుష్ప సంకేతం మనకి వివరిస్తూ ఉంది. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన మొక్కల నుంచి మనం ఎలాంటి లాభాల్ని పొందుతూ ఉన్నాం అంటే ఈ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.
ఈ కుటుంబంలోని మొక్కల నుండి పండ్లు, కలప, సుగంధ తైలాలు లభిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ అననేసి కుటుంబానికి చెందిన పండ్ల మొక్కలకి ఉదాహరణ ఎవరు? ఇవన్నీ మనకు తెలిసినవే. అనోనా స్క్వామోసా సీతాఫలం, అనోనా రెటిక్యులేటా రామఫలం, అనోనా మ్యూరికేటా లక్ష్మణ ఫలం, అనోనా చిరుమోలియా హనుమాన్ ఫలం. ఇవన్నీ తినదగిన ఫలాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కల నుంచి సుగంధ తైలాలను సేకరిస్తూ ఉంటారు. కెనంగా ఒడొరేటా, ఆర్టాబాట్రిస్ ఒడొరేటిమస్ తీగ సంపెంగ, యునోనా డిస్కలర్ లావెండర్ ఇలాంటి మొక్కల నుంచి సుగంధ తైలాలను సేకరిస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కల నుంచి కలప లభిస్తూ ఉంటుంది. ఉదాహరణకి జైలోపియా పార్విఫోలియా, పోలియాల్థియా లాంగిఫోలియా, మిలియూసా హార్స్ఫెలడై, గొనియోథలామిస్ ఇలాంటి మొక్కల నుంచి కలప లభిస్తూ ఉంటుంది. ఈ మిలియూసా నుంచి లభించే కలపను దారువును జావాలో ఈటల యొక్క తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గొనియోథలామిస్ నుంచి లభించే బెరడు నుండి దృఢమైన నారను తీస్తూ ఉంటారు. ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కలను అలంకరణ మొక్కలుగా మనం పెంచుకుంటూ ఉంటాం. ఈ పోలియాల్థియా లాంగిఫోలియా, కెనాంగా ఒడొరేటా, ఆర్టాబాట్రిస్ ఒడొరేటిసిమస్, డెస్మాస్ చైనెన్సిస్ ఇలాంటి అనేక మొక్కలను అలంకరణ మొక్కలుగా మనం పెంచుకుంటూ ఉన్నాం. ఈ కుటుంబానికి సంబంధించిన వర్గీకరణ సంబంధాన్ని ఎలా చెప్పుకోవాలి? బెంతమ్ మరియు హూకర్లు తమ వర్గీకరణలో ఈ కుటుంబాన్ని పాలీపెటాలే అనే ఉపతరగతికి సంబంధించిన థలామిఫ్లోరే అనబడే శ్రేణికి సంబంధించిన రానెలిస్ అనబడే క్రమంలో ఉంచటం జరిగింది. యంగ్లర్ మరియు ప్రాంటల్ యొక్క వర్గీకరణలో అనోనేసిని ఆర్కిక్లామిడే అనబడే ఉపవిభాగంలోని రానెలిస్ అనబడే క్రమంలో గల మాగ్నోలినే అనే ఉపక్రమంలో గమనించగలుగుతాం. ఈ అనోనేసి, మాగ్నోలియేసి కుటుంబాల యొక్క లక్షణాలని గమనిస్తే ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల్లో ఇవి అనేక పోలికలను చూపిస్తూ ఉంటాయి. ఈ పోలికల ఆధారంగా ఈ రెండు కుటుంబాలు సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయని చెప్పి వర్గీకరణ శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు. ఇక పుచ్చరహిత పత్రాలను అభివృద్ధి చేయటం ద్వారా బహిరోన్ముఖమై ఉన్న పడగ కలిగి ఉన్న పరాగ కోశాలను కలిగి ఉండటం మూలంగా రుమినేట్ అంకురచితము కలిగిన విత్తనాలను అభివృద్ధి చేయటం ద్వారా అనోనేసి కుటుంబం అనేది మాగ్నోలియేసి కుటుంబం నుంచి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని ప్రత్యేక లక్షణాల్లో అనోనేసి కుటుంబం అనేది మాగ్నోలియేసి కుటుంబం నుంచి భేదాలను చూపిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ కుటుంబాన్ని గుర్తించడం కోసం మనం అనుసరించే ప్రధానమైన గుర్తింపు లక్షణాలు ఏంటి? ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో చాలా మొక్కలు ప్రధానంగా వృక్షాలుగా లేదా ఎగబాకే పొదలుగా కనిపిస్తూ ఉంటాయి. మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలు సర్వసాధారణంగా పుచ్చరహిత లఘుపత్రాలను కలిగి ఉండి ఏకాంతరంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక తైల మార్గాలు ఉండటం, ఉబ్బెత్తుగా లేదా శంఖాకారంలో ఉండే పుష్పాసనాన్ని అభివృద్ధి చేయటం, త్రిభాగయుత పరిపత్రాలు కనిపించటం, ఆ పరిపత్ర భాగాల యొక్క చక్రీయ అమరిక, అండకోశాధస్థిత పుష్పాలను అభివృద్ధి చేయటం, అనిశ్చిత సంఖ్యలో కేసరాలను కలిగి ఉంటాం, అనిశ్చిత సంఖ్యలో ఫలదళాలను కలిగి ఉంటాం. ఇలాంటి ఫలదళాలు, కేసరాలు సర్పిల్ ఆకారంగా అమరి కనిపించటం, ఇక పడగ కల పరాగ కోశాలు కనిపించటం, సంకలిత ఫలం అయి ఉండటం, రుమినేట్ అంకురచ్చితం కలిగిన విత్తనాలు అభివృద్ధి చెందటం. ఇలా ఈ కుటుంబానికి చెందిన
ప్రధానమైన గుర్తింపు లక్షణాలని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అననేసి కుటుంబానికి చెందిన అనేక లక్షణాలను మనం వివరంగా తెలుసుకున్నాం. ప్లస్ ఈ కుటుంబం అనేది ఎగ్జామినేషన్ పరంగా కూడా ముఖ్యమైన కుటుంబంగా మనం చెప్పుకుంటూ ఉంటాం.